స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న ఈ నేపథ్యంలో కేడర్ను సన్నద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోంది హస్తం పార్టీ. ఎన్నికల్లో విజయానికి ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్గా భావిస్తున్న హస్తం పార్టీ స్థానిక సమరానికి సైతం అక్కడి నుండే శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేసేసింది. అయితే ఆదిలాబాద్ జిల్లానే హస్తం పార్టీ ఎంచుకోవడానికి ప్రధాన కారణాలేంటి, దాని వెనుక ఉన్న అసలు సెంటిమెంట్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్గా భావిస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వేదికగా దళిత గిరిజన దండోరా పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో 2023 డిసెంబర్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయఢంకా మోగించి అధికారం చేపట్టింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా రేవంత్ రెడ్డి ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత తన తొలి పర్యటనను ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించారు. తాజాగా స్థానిక సంస్థల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మరోసారి తమకు కలిసి వచ్చిన ఆదిలాబాద్ జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని పార్టీ భావిస్తోందట. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదన్న విషయాన్ని నిరూపించాలని పార్టీ అధిష్టానం ఉవ్విళ్లూరుతోందట. లోకల్ ఫైట్లో పార్టీ ఘన విజయమే లక్ష్యంగా కేడర్ను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేసే దిశగా కార్యాచరణ రూపొందించిందట. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రంలోనూ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్షలను నిర్వహించాలని భావించిన హైకమాండ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, దీనిని ఆ పార్టీ సెంటిమెంటుగా భావిస్తోందని టాక్ సర్వత్రా నడుస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగతా 6 నియోజకవర్గాల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో తమ సమస్యలను ఆలకించేవారు లేరని ఆవేదన క్యాడర్లో వ్యక్తమవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు త్వరలో అందించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి ఎన్నికలకు సంసిద్ధత చేసేలా పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా చూడాలని కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారట. దీని ద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్గా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసి ఇదే తీరుగా రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయాలన్న గట్టి సంకల్పంతో పార్టీ అధిష్టానం ఉందట. అందులో భాగంగానే ఈ జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా అన్ని జిల్లాలు కాంగ్రెస్వే అన్నట్లుగా పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని, ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులంతా వారి వారి నియోజకవర్గాలు, పల్లెల్లో విస్తృతంగా పర్యటించాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేసింది. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు సవివరంగా వివరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసిన విధానాన్ని ప్రచారంలో వివరించాలని నేతలకు సూచించారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ఇంటింటికి తిరిగి వివరించాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం నేతలకు సూచించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని, అలాగే రైతులకు 21,000 కోట్ల మేర రుణమాఫీ చేశామన్నారు. ఏడాది కాలంలో రైతుల సంక్షేమం కోసం
54,000 కోట్లు ఖర్చు చేశామని, మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ను అందజేసిన విషయాన్ని వివరించాలన్నారు. ఇక పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా అందించబోతున్నామని, భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 చొప్పున అందించబోతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. త్వరలో రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అన్ని స్థాయిల్లోని నేతలు, ప్రజాప్రతినిధులు వివరించాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రతిపక్షాలు చేసే విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని నేతలకు హైకమాండ్ సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, ఏడాదిలోనే మనం ఎన్నో మంచి పనులు చేసినా బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పూట గడుపుకుంటోందని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచి పనులకు పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం కల్పించాలని, చేసిన పనులను మనం చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని బీఆర్ఎస్, బీజేపీలు మనపై చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యేలు, నాయకులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు వర్గ విభేదాలు, గొడవలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కార్యకర్తలతో కలిసి పనిచేయాలన్నారు. ఇప్పటికైనా కొత్త, పాత అన్న వర్గ విభేదాలను పక్కన పెట్టి వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఏది ఏమైనా ఆదిలాబాద్లో నిర్వహించిన సభతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందట. రానున్న ఎన్నికల్లో పార్టీని, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కృషి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. గతంలో తమకు కలిసి వచ్చిన జిల్లా నుంచే ఈ కార్యక్రమాలు నిర్వహించడం తమకు కలిసొచ్చే అంశమని హస్తం పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.